టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. అయితే మీరు సెకండ్ టైం లాస్ట్ టైం నిజామాబాద్ ఎంపీగా మీరు టికెట్ కోసం రాకుండా వైఎస్ఆర్ అడ్డుపడ్డాడు అయినా సరే మీరు సాధించి తెచ్చుకున్నారు. అసలు వైఎస్ రాష్ట్రపతి మీకు గొడవ ఏంటి? అసలు ఎందుకు మీ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ మీది, మీరు చాలా ఫైర్ బ్రాండ్, ఆయన కూడా చాలా 30 years పాలిటిక్స్లో ఉండి ఫైట్ చేసి సీఎంగా అయిన వ్యక్తి. ఎక్కడ మీకు లింక్ జరిగింది? మీకు ఓన్లీ తెలంగాణ అంశం. ఆంధ్రాలో ఉన్న ఎంతోమంది మిత్రులు, లగడపాటి రాజగోపాల్ కూడా నా క్లయింట్ ఉండే, అతనితో కూడా ఇప్పుడున్న సుజనా చౌదరి వాళ్ళ కంపెనీ క్లయింట్ అక్కడ యూఎస్లో ఇమిగ్రేషన్ లా ఫర్మ్ అక్కడ. వీళ్ళందరితోటి ఎక్సెప్ట్ తెలంగాణ అంశం తప్ప ఇంకా వేరే వ్యాపార విభేదాలు కానీ రాజకీయ విభేదాలు కానీ వాళ్ళతో. మరి ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ వద్దని ఇప్పుడు నేను వారితో నాకు అభిప్రాయ భేదం ఎక్కడంటే, మీరు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతోటి లెటర్ తీసుకుపోయి ఇచ్చి అధిష్టానాన్ని తెలంగాణకు ప్రకటన చేయించి మీ ప్రకటన ద్వారా తెలంగాణ వస్తుందని ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పి ఆందోళన పడి ఆత్మహత్య చేసుకున్న అమరుల యొక్క త్యాగాలను గుర్తించి మీకు తెలంగాణనే ఇష్టం లేకపోతే ఎందుకు చేసిరు ఈ మాట? అమాయక ప్రాణాలు పోకపోతుండే కదని మధు యాష్కి నా కంట్లో నలుసులాగే అయిపోయాడు. అబ్బా ఏం చేయాలి అనే స్థాయికి వచ్చి మీకు టికెట్ కూడా రాకుండా అడ్డపడ్డారంటే అది ఎందుకు, అది ఎంత తీవ్ర స్థాయిలో ఆ విభేదాలు వచ్చి ఉంటే? ఓన్లీ బికాస్ ఆఫ్ తెలంగాణ. ఓ రోజు బెదిరించిన నా చిన్న తమ్ముడు కన్నా చిన్నోడివి, నీ వయసు 45 ఉంది అని బెదిరిస్తే కూడా నేను బెదరలేదు అనేసి డైరెక్ట్గా క్యాంప్ ఆఫీస్ పిలిచి బెదిరించినాడు. ఆయన కూడా నేను భయపడలేదు ఎప్పుడే. మీరు తెలంగాణ పార్టీ కమిట్మెంట్ కదని చెప్పాను. సో పార్టీ ఒప్పుకున్నది కదా, నా సొంతది కాదని.